నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశ రాజకీయాల్లో మరోసారి దక్షిణం తూర్పు రాష్ట్రాలు కీలకంగా మారుతున్నాయి. ఒకవైపు బెంగాల్లో మమత కోటను బీజేపీ బద్దలు కొట్టాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు తమిళనాడులో స్టాలిన్ పట్టు కొనసాగుతుందా లేక కొత్త సమీకరణలు అధికారాన్ని మార్చేస్తాయా అన్న చర్చ జోరందుకుంది. బెంగాల్ ఎన్నికల్లో ఈసారి అసలు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. గ్రీన్ ఫైల్ వివాదం ఎన్నికల ప్రచారాస్త్రంగా మారగా టీఎంసీ ఎన్నికల వ్యూహకర్త ఐపాక్ చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. ఐపాక్ పై ఈడీ దాడులతో సర్వీస్ నుంచి తప్పుకున్నారన్న ప్రచారం జోరందుకోగా ఇది బీజేపీ గోబెల్స్ ప్రచారం అని మమత నిప్పులు చెరుగుతున్నారు. ఇదే సమయంలో గ్రీన్ ఫైల్ అంశాన్ని డీలిమిటేషన్తో ముడిపెడుతూ మమత తీసుకున్న వైఖరి రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే మమత విడుదల చేసిన హుమాయూన్ కబీర్ వీడియో బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. బీజేపీ బీ టీం అంటూ కబీర్పై మమత ఆరోపణలు చేయగా బీజేపీ నేతల నుంచి డబ్బులు తీసుకున్నారంటూ ప్రచారం మరింత వేడెక్కింది. కబీర్ వీడియోల వైరల్తో అసద్ కూడా దూరం కావడం కొత్త ట్విస్ట్గా మారింది. బెంగాల్లో బీజేపీ బీ టీమ్స్ ఉన్నాయన్న మమత ప్రచారం ఎంతవరకు ఫలిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు జై శ్రీరామ్ నినాదానికి ప్రతిగా మమత జై కాళీమాత నినాదంతో ప్రచారం మత సాంస్కృతిక కోణంలోకి వెళ్ళింది. బెంగాల్ ఎన్నికల్లో ఫిష్ కూడా ప్రచారాస్త్రంగా మారగా బెంగాలీ ఫుడ్ పై బీజేపీ టీఎంసీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రధాని మోదీ పచారీ కొట్టు మిఠాయిలు కొనడం కూడా రాజకీయ సంకేతంగా మారింది. వరుస విజయాలతో తిరుగులేని నేతగా ఉన్న మమతను ఓడించాలని బీజేపీ పట్టుదలగా ప్రయత్నిస్తుండగా మైనారిటీలు మైగ్రెంట్స్ ఓట్ల తొలగింపుపై మమత ఆందోళన ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్నది కీలకంగా మారింది. మరోవైపు తమిళనాడులో కూడా హై వోల్టేజ్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. స్టాలిన్ పట్టు కొనసాగుతుందా, డీఎంకే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అన్నది ప్రధాన చర్చగా మారింది. సినీ నటుడు విజయ్ రాజకీయ రంగప్రవేశం ఈ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారుతుందా అన్న ఆసక్తి నెలకొంది. విజయ్ సీఎం కుర్చీలో కూర్చునే సీన్ ఉందా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. అదే సమయంలో పళనిస్వామి బీజేపీ కూటమి ఆశలను నెరవేర్చగలరా అన్నది కీలకం. శశికళ పార్టీ ఎవరికి శాపం ఎవరికి వరం అన్నది మరో చర్చ. చిన్నమ్మ ప్రభావం మళ్లీ చూపగలరా అన్నది ఆసక్తిగా మారింది. విజయ్ ఫ్యామిలీ వార్ రాజకీయాలపై ప్రభావం చూపుతుందా అన్నది మరో ట్విస్ట్. అభివృద్ధి, సంక్షేమం, స్టార్ పవర్ ఈ మూడు అంశాల్లో ఏది ఓటర్లను ప్రభావితం చేస్తుంది అన్నది తమిళనాడులో కీలకం. డీఎంకే గెలిస్తే స్టాలిన్ తర్వాత ఉదయనిధి సీఎం అవుతారా అన్న చర్చ జోరందుకుంటోంది. విజయ్ సీఎం అయితే సినీ ప్రపంచం నుంచి మరిన్ని ఎంట్రీలు ఉంటాయా అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బెంగాల్లో మమత కోట కాపాడుకుంటారా, తమిళనాడులో స్టాలిన్ పట్టు నిలుపుకుంటారా, లేక రెండు రాష్ట్రాల్లోనూ కొత్త రాజకీయ సమీకరణాలు సర్ప్రైజ్ ఇస్తాయా? ఇదే ఇవాల్టి మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు, అలాగే విశ్లేషకులు దుగ్గరాజు శ్రీనివాస్ గారు, కట్టా